ఊచకోత, విధ్వంసం, దంచుకొట్టుడు, సునామీ, ఆల్రౌండ్ షో ఇలాంటి పదాలకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఆట తీరుతో మూడో టీ20లో న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ విసిరిన లక్ష్యాన్ని టీమిండియా 10 ఓవర్లలోనే ఛేదించి ప్రపంచ రికార్డు విజయం సాధించిందంటేనే మన బ్యాటర్ల ఊచకోత ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. గత మ్యాచ్లో 200+ లక్ష్యాన్ని 15 ఓవర్లలోనే ఛేదించిన భారత జట్టు ఈ మ్యాచ్లో 150+ లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించింది. దీనిని బట్టి మన బ్యాటింగ్ యూనిట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయంతో టీమిండియా 5 ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. ఏకంగా 340 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్ను మరోసారి చూపించాడు. తన ఇన్నింగ్స్లో ఒక్క బంతి కూడా డాట్ ఆడలేదంటేనే మనోడు ఏ స్థాయిలో రెచ్చిపోయాడో అర్థం చేసుకోవచ్చు. తన ఊచకోతతో 4 ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు అభిషేక్ శర్మ. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వరుసగా రెండో మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయి న్యూజిలాండ్ను అద్భుతంగా కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టింది టీమిండియా. మన జట్టు ఆల్రౌండ్ షో దెబ్బకు న్యూజిలాండ్ దగ్గర ఎలాంటి సమాధానం లేకపోయింది. ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో టీమిండియాకు పూర్తిగా లొంగిపోయింది న్యూజిలాండ్. దీంతో ఈ మ్యాచ్ మొత్తంలో 10 ప్రపంచ రికార్డులు కూడా నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు టీమిండియా తమ తుది జట్టులో 2 మార్పులతో బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్కు విశ్రాంతినిచ్చి రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రాను తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లంతా బాగా బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచే వికెట్లు తీస్తూ పరుగులను కట్టడి చేశారు. ఒక్క పరుగు చేసిన డేవన్ కాన్వేను ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే హర్షిత్ రాణా పెవిలియన్ చేశాడు. ఫుల్ లెంత్ డెలివరీకి ముందుకొచ్చి మిడ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కాన్వే హార్దిక్ పాండ్యా సూపర్ ఫీల్డింగ్కు దొరికిపోయాడు. గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు హార్దిక్ పాండ్యా. కాగా డేవన్ కాన్వేను హర్షిత్ రాణా అవుట్ చేయడం వరుసగా ఇది 5వ కావడం గమనార్హం. 4 పరుగులు చేసిన రచిన్ రవీంద్రను ఆ తర్వాతి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. డీప్ స్క్వేర్ లెగ్లో బౌండరీ లైన్ వద్ద రవి బిష్ణోయ్కి క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 13 పరుగులకి న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయింది. ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోవడంతో పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయలేకపోయింది కివీస్. పేస్ గన్ బుమ్రాతో పాటు లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్లో పరుగులు చేయడానికి కివీస్ బ్యాటర్లో నానా తిప్పలు పడ్డారు. బుమ్రా వేసిన తొలి బంతికే 11 బంతుల్లో 12 పరుగులు చేసిన సెఫర్ట్ను క్లీన్ బోల్డ్ చేశాడు. దీంతో 34 పరుగులకే కివీస్ టాప్ 3 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో ఆ జట్టు 36 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ను గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్ ఆదుకున్నారు. వీరిద్దరూ 4వ వికెట్కు 35 బంతుల్లో 52 పరుగులు జోడించారు. కానీ ఆరంభంలో నిదానంగా ఆడారు. అందుకే 8 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ 43 పరుగులే చేసింది. కుల్దీప్ యాదవ్ వేసిన 9 ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఈ భాగస్వామ్యాన్ని 12 ఓవర్లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ విడదీశాడు. 139 స్ట్రైక్ రేట్తో 2 4లు 2 6లతో 23 బంతుల్లో 32 పరుగులు చేసిన మార్క్ చాప్మన్ వికెట్ కీపర్ సంజు సామ్సన్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. 8 బంతుల్లో 14 పరుగులు చేసిన డారెల్ మిచెల్ను ఆ కాసేపటికే హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. ఆఫ్ కట్టర్ బంతికి డీప్ కవర్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. క్రీజ్లో సెటిల్ అయిన గ్లెన్ ఫిలిప్స్ను ఆ తర్వాతి ఓవర్లోనే రవి బిష్ణోయ్ పెవిలియన్ చేర్చాడు. 120 స్ట్రైక్ రేట్తో 6 4లు 1 6తో 40 బంతుల్లో 48 పరుగులు చేసిన ఫిలిప్స్ డీప్ మిడ్ వికెట్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 15.1 ఓవర్లలోనే 112 పరుగులకే న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయింది. కివీస్ బ్యాటింగ్ యూనిట్లో ఫిలిప్స్ టాప్ స్కోరర్. డెత్ ఓవర్లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కాస్త పోరాడడంతో న్యూజిలాండ్ స్కోర్ 150 దాటింది. అయితే 3 పరుగులు చేసిన జెమిషన్ను 18 ఓవర్లో బూమ్రా క్లీన్ బోల్డ్ చేశాడు. అదే ఓవర్లో 1 పరుగు చేసిన మ్యాట్ హెన్రీ రన్అట్ అయ్యాడు. 158 స్ట్రైక్ రేట్తో 3 4లు 1 6తో 17 బంతుల్లో 27 పరుగులు చేసిన శాంట్నర్ను బూమ్రా పెవిలియన్ చేర్చాడు. డీప్ మిడ్ వికెట్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి శాంట్నర్ అవుట్ అయ్యాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులే చేసింది న్యూజిలాండ్. భారత బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లతో చెలరేగాడు. అలాగే రవి బిష్ణోయ్ 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కివీస్ను తక్కువ స్కోర్కి కట్టడి చేయడంలో వీరిద్దరిదే కీలక పాత్ర పోషించారు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 1 వికెట్ తీశాడు. చాలా కాలం తర్వాత ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ 1 వికెట్ కూడా తీయలేదు. పైగా 3 ఓవర్లలోనే 32 పరుగులు ఇచ్చాడు. టీ20లో కుల్దీప్ యాదవ్ వికెట్ తీయకపోవడం 11 మ్యాచ్ల తర్వాత ఇదే తొలిసారి. అంటే 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత కుల్దీప్ యాదవ్ వికెట్ తీయకపోవడం ఇదే మొదటిసారి. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు తొలి బంతికి షాక్ తగిలింది. ఈ మ్యాచ్లోనూ సంజు సామ్సన్ తన ఫెయిల్ ఫామ్ను కొనసాగించాడు. హెన్రీ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికి క్లీన్ బోల్డ్ అయి గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. కానీ ఈ ఆనందం కివీస్కు ఎంతోసేపు నిలవలేదు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కలిసి 6లు 4లతో రెచ్చిపోయారు. తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ వరుసగా 2 భారీ 6లు ఓ 4 బదలడంతో వికెట్ పడినప్పటికీ 16 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఎదుర్కొన్న మొదటి బంతిని అభిషేక్ శర్మ భారీ 6 బాదాడు. 2వ ఓవర్లోనే అభిషేక్ కిషన్
కిషన్ చెరో 4 బాదారు. దీంతో రెండో ఓవర్లోనూ 16 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్లో అభిషేక్ ఓ 4, 6 బాదడంతో మొత్తం 17 పరుగులు వచ్చాయి. 3.1 ఓవర్లోనే భారత్ స్కోర్ 50 దాటింది. దీంతో తమ టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియా వేగంగా 50 రన్స్ చేసిన మ్యాచ్గా ఇది రికార్డులో నిలిచిపోయింది. అయితే ఇష్ సోదీ వేసిన 4వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ బాదిన ఇషాన్ కిషన్ బౌండరీ లైన్ వద్ద చాప్మాన్కు క్యాచ్ చౌటాడు. దీంతో 53 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కిషన్, అభిషేక్ కలిసి 19 బంతుల్లోనే 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 215 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించిన ఇషాన్ కిషన్ 3 4లు 2 6లతో 13 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. డఫీ వేసిన 6వ ఓవర్లో అభిషేక్ శర్మ ఓ 6, 2 4లు, సూర్య ఓ 6 బదలడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లేలోని టీమిండియా స్కోర్ ఏకంగా 94కు చేరుకుంది. పవర్ ప్లేలోని టీమిండియా అత్యధిక స్కోర్ చేసిన రెండో మ్యాచ్గా ఇది నిలిచిపోయింది. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ 5 4లు 4 6లతో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20లో అభిషేక్ శర్మకి ఇది 8వ హాఫ్ సెంచరీ. ఈ సిరీస్లో రెండోది. 9వ ఓవర్లో సూర్య ఓ 4, 6, అభిషేక్ ఓ 4 బాదడంతో మొత్తం 17 పరుగులు వచ్చాయి. 10వ ఓవర్లో ఓ 6, 2 4లు బాది మొత్తం 16 పరుగులు రాబట్టిన సూర్య 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20లో సూర్యకి ఇది 22వ హాఫ్ సెంచరీ. 10 ఓవర్లలోనే టీమిండియా 154 పరుగుల లక్ష్యాన్ని కూడా పూర్తి చేసుకుంది. చేజింగ్లో భారత జట్టు ఓవర్కు 15 రన్ రేట్తో పరుగులు చేయడం గమనార్హం. మొత్తంగా మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే న్యూజిలాండ్పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అభిషేక్, సూర్య కలిసి మూడో వికెట్కు అజేయంగా 40 బంతుల్లోనే 102 పరుగులు జోడించడం గమనార్హం. ఈ మ్యాచ్లో ఒక్క డాట్ బాల్ కూడా ఆడిన అభిషేక్ శర్మ ఏకంగా 340 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోశాడు. 7 4లు 5 6లతో 20 బంతుల్లోనే 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 219 స్ట్రైక్ రేట్తో 6 4లు 3 6లతో 26 బంతుల్లోనే 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కివీస్ బౌలర్లో ఇష్ సోదీ, హెన్రీ తలా వికెట్ తీశారు. కానీ అందరూ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ తక్కువ స్కోర్కి కట్టడి చేసిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది టీమిండియా. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వచ్చాక టీమిండియా ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. మ్యాచ్లో ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్తో అభిషేక్ శర్మ 4 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. మొదటి రికార్డు వచ్చేసి టీ20లో టీమిండియా తరఫున వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో గతంలో 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్ పాండ్యా రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తంగా చూస్తే 3వ స్థానంలో ఉన్నాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన తన గురువు యువరాజ్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. రెండో రికార్డు వచ్చేసి ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ల్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. మూడో రికార్డు వచ్చేసి 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో 200+ స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీ చేయడం అభిషేక్ శర్మకి ఇది 9వసారి. దీంతో అత్యధిక సార్లు 200+ స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 4వ రికార్డు వచ్చేసి ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఒక్క డాట్ బాల్ కూడా ఆడలేదు. దీంతో 68 రన్స్ చేసి ఒక్క డాట్ బాల్ కూడా ఆడిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్లో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 200+ స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీ చేయడం సూర్యకు కూడా ఇది 9వసారి. దీంతో అత్యధిక సార్లు ఘనత సాధించిన అభిషేక్ శర్మతో కలిసి సమంగా నిలిచాడు. దీంతో భారత జట్టు కూడా 5 ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆడిన 9 టీ20 సిరీస్లోనూ విజయం సాధించింది. ఒక టీ20 వరల్డ్ కప్ నుంచి మరో టీ20 వరల్డ్ కప్ వరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే టీమిండియాకి ఇది వరుసగా 11వ టీ20 సిరీస్ విజయం. 2024 నుంచి భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. దీంతో వరుసగా అత్యధిక టీ20 సిరీస్ గెలిచిన జట్టుగా పాకిస్తాన్తో కలిసి సమంగా మొదటి స్థానంలో ఉంది. 2016 నుంచి 2018 మధ్యలో పాకిస్తాన్ కూడా వరుసగా 11 సిరీస్లు గెలిచింది. మూడో ప్రపంచ రికార్డు ఏంటంటే స్వదేశంలో భారత్కి ఇది వరుసగా 10వ టీ20 సిరీస్ విజయం. దీంతో స్వదేశంలో వరుసగా అత్యధిక టీ20 సిరీస్లు గెలిచిన జట్టుగా నిలిచింది. 4వ ప్రపంచ రికార్డు ఏంటంటే 50+ టార్గెట్ ఛేదించే క్రమంలో సగం ఓవర్లలోనే లేదంటే అత్యధికంగా 10 ఓవర్లు మిగిలి ఉండగానే గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. చివరిగా 5వ ప్రపంచ రికార్డు ఏంటంటే టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్పై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఇక చివరగా ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.